హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మా ఇంట్లో ఈరోజు వచ్చేసి బెండకాయ ఫ్రై, టమాటా రసం ఫ్రెండ్స్. బెండకాయని చక్కగా కట్ చేసుకొని వాష్ చేసి కట్ చేశాను. కట్ చేసుకొని కొంచెం ఎక్కువ ఆయిల్, పావు కేజీ ఆయిల్ వేసి చక్కగా వేయించాను అనమాట. ముందుగా ఆయిల్ ముక్కలు వేయించేసి తీసి పక్కన పెట్టి కొంచెం వేరుశెనగ గుళ్ళు కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తాలింపులు వేసి చక్కగా ఫ్రై చేసేసుకున్నాను. ఆల్రెడీ బెండకాయలు ఫ్రై చేసి పక్కన పెట్టాం కాబట్టి ఇవి ఫ్రై అవ్వగానే బెండకాయలు దాంట్లో వేసేసుకొని మనం ఎండు కొబ్బరి, చిన్నులపై కొంచెం నువ్వులు అన్నీ కలిపి కారం పట్టాము. కారం కూడా ఒక 4 స్పూన్లు వేసి కారం పట్టాను. ఆ కారం మనం లాస్ట్లో జల్లేసుకొని తీసేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఉప్పు వేసాను. మనకి కావాలనుకుంటే ఇంకొంచెం చూసుకొని వేసుకోవచ్చు. 1/2 స్పూన్ పసుపు వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, కారం ఆల్రెడీ పట్టి పెట్టాను, మీకు చూపించలేదు. ఆ కారం లాస్ట్లో ఫైనల్గా అయిపోయాక వేసేసి దించేసుకోవటమే. మనం సింపుల్గా ప్రాసెస్ అయిపోయింది. ఎందుకంటే బెండకాయలు అలా వేయించి పెట్టుకొని వేసామనుకో తొందరగా అయిపోతుంది. ఎవరెవరి ఇష్టంలో వాళ్ళు చేసుకుంటారు. దీంట్లో చాలా రకాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకేలాగా కాకుండా మనం మార్చి చేసుకుంటే బాగుంటుంది. చూడండి, కారం వేసేస్తాను. ఆ కారం అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఒక 2 స్పూన్లు, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు ఉంటుంది కారం, సరిపోతుంది. అది ఎండు కొబ్బరి, నువ్వులు అన్నీ కలిపి వెల్లుల్లిపాయ, కొబ్బరి వేసేసి చక్కగా మిక్స్ పట్టేసి చేసి పక్కన పెట్టుకున్నానండి. చూడండి ఎలా ఉందో. చక్కగా పోపులు కూడా వేసేసాను. కరివేపాకు కూడా ఫ్రెష్ కరివేపాకు తెచ్చేసాను. చాలా స్మెల్ బాగుంది. కర్రీ అయితే చాలా బాగుంది. దీంట్లో కాంబినేషన్ వచ్చేసి టమాటా రసం చేశాను. టమాటా రసంలోకి బెండకాయ ఫ్రై. ఓకేనా ఫ్రెండ్స్? ఎంతమందికి ఇష్టమో లైక్, కామెంట్ చేయండి. వచ్చిన లైక్ ఇస్తే మళ్ళీ ఇంకా కొత్త వీడియో చేయడానికి సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీ వల్ల ఇక్కడ దాకా వచ్చాము. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ ఉండాలి మాకు. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోతో